అనికేతుడు. ఈ విధంగా చాకలి యోగం, మంగళయోగం అని అరుస్తూ నిర్జన ప్రదేశాలలో పరుగులు తీస్తున్న సోంపల్లి పిచ్చి వెంకయ్య 20 సంవత్సరాల వయసులో ఇల్లు వదిలిపెట్టి ఎటో వెళ్ళిపోయారు. కొంతకాలం వీరి జాడే తల్లిదండ్రులకు తెలియలేదు. ఈ కాలంలో వీరిని ఏ సాధువయ్య అనుగ్రహించాడో, ఎక్కడెక్కడ తపస్సు చేశారో అన్న విషయాన్ని గురించి శ్రీ స్వామివారు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చెప్పియున్నారు. మోపూరు దశయ్యతో శ్రీ స్వామివారు ఇలా చెప్పారట: అయ్యా, నేను అడవులలో అక్కడక్కడా తిరుగుతూ ఉంటే సాదయ్య గారు కలిశారు. కళ్ళు మూసుకోమన్నారు. అంతే, మరుక్షణంలో పెంచలకోన బిలంలో ఉన్న సాదయ్యల మధ్య ఉన్నాను. కళ్ళు తెరిచేసరికి అదంతా పెద్ద ఋషీశ్వరుల సంఘం. అచ్చట కొన్నాళ్లు ఉన్నాక సాదయ్య మరలా కళ్ళు మూసుకోమన్నారు. నేను కళ్ళు మూసి తెరిచేసరికి మద్రాసు హైకోర్టు దగ్గర ఉన్నాను అన్నారట. ఇల్లు వదిలి వెళ్లిన పిచ్చి వెంకయ్య తిరిగి ఆ గ్రామస్తుల కంట పడేటప్పటికీ శ్రీ వెంకయ్య స్వామి అనే నామధేయంతో అందరికీ ఆపద్బాంధవుడుగా విరాజిల్లుచున్నారు. తన వారెందరూ ప్రాధేయపడినా తిరిగి తన ఇంటికే కాదు కదా, తన గ్రామంలోనే అడుగు పెట్టలేదు. అరుదుగా వచ్చిన ఊరి వెలుపల దొడ్లలోనూ చేలలోనూ కొంతసేపు ఉండి వెళ్ళిపోయేవారు. మోకాళ్లకు పైన కట్టిన చినిగిపోయిన పంచె, చినిగిన చొక్క, చేతిలో ఉగ్గం పెట్టిన ముంత, పంగాలు కర్రతో ఏకాంత ప్రదేశాలలో సంచరిస్తూ ఉండేవారు. వయసులో ఉన్న స్త్రీలు కనిపిస్తే దూరంగా వెళుతూ ఉండేవారు. నిప్పంటించిన కపిలమోకు ముక్క ఒకటెప్పుడూ చేతబట్టుకుని ఉండేవారు. కపిలమోకుల ముక్కలన్నీ కట్టగట్టి నెత్తిన పెట్టుకుని తన వెంబడి తీసుకుని వెళ్ళేవారు. కొన్నాళ్లు పెన్నా నది వెంబడి గాని సమీప అడవుల్లో గాని సంచరించారు. అటు తర్వాత చలమానాయుడు వారి సేవకు అంకితమయ్యాక పెన్నబద్వేలు కొండపై గుడిసె నిర్మించుకుని అందులో చిన్న నూనె దీపం పెట్టి తంబుర మీటుతుండేవారు. చలమానాయుడు సమీప గ్రామానికి వెళ్లి భిక్షాన్నం తెచ్చేవాడు. అనేక మంది గ్రామస్తులు పశువుల జబ్బులకు, కలరా, మసూచి వంటి బాధల నుండి రక్షణ పొందేవారు. భక్తులకు ప్రశ్నలు కూడా చెప్పేవారు. ఆ ప్రశ్నలు చెప్పే పద్ధతి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వివాహానికి సంబంధాలు చూస్తూ ఏ సంబంధం మంచిదని శ్రీ స్వామివారిని అడిగేవారు భక్తులు. ఒక్కొక్క సంబంధానికి గుర్తుగా ఒక్కొక్క రాయి చొప్పున ఎన్ని సంబంధాలు చూస్తే అన్ని రాళ్లు వరుసగా పెట్టమనేవారు. తంబుర మీటుతూ తూర్పు నుండి రెండవదని గాని పడమర నుండి మూడవదని గాని చెప్పేవారు. అంటే తూర్పు నుండి రెండవ రాయి ఏ సంబంధం సూచిస్తూ పెట్టుకున్నారో అది మంచిది అని అర్థం. సాధారణంగా ప్రశ్నలు చెప్పేవారి మాటలు 100కి 40 కూడా నిజం కావు. కాని శ్రీ స్వామివారు చెప్పిన ప్రశ్నలు వ్యర్థమైనట్లు ఎక్కడా ఆచూకీ లేదు. ఒకవేళ ఎవరికైనా శ్రీ స్వామివారు చెప్పినట్లు జరగలేదంటే కారణం శ్రీ స్వామివారు చెప్పిన దానిని వారు అర్థం చేసుకోవడం పొరపాటై ఉంటుంది. పెన్న బద్వేలు తర్వాత శ్రీ స్వామివారు కొన్ని సంవత్సరాలు కోటితీర్థం వద్ద దేవాలయంలో బస చేశారు. ఇక్కడ శ్రీ స్వామివారు తంబుర ముందు పెట్టుకుని రాత్రింబగళ్ళు 2 చేతులలో 2 ఈత పుల్లలు తీసుకుని నాదం మీటుతూ ఓం నారాయణ ఆదినారాయణ అనే మంత్రాన్ని పెద్దగా ఉచ్చరిస్తూ ఉండేవారు. తంబురు తీగలు తెగిపోయినా వారు పుల్లలు ఆడిస్తూ మంత్రం చెబుతూనే ఉండేవారు. మన లోకంలో లేకుండా నామం చేసేవారు. ఎప్పుడో స్పృహ వచ్చినప్పుడు తంబుర తీగలు మరలా ముడివేసుకునేవారు. అప్పుడప్పుడు అగ్నిని కూడా వ్రేల్చేవారు. చలమానాయుడు మొదలైన సేవకులు భిక్షాన్నం తెచ్చేవారు. అటు తర్వాత కొన్నాళ్లు సంచారం చేస్తుండేవారు. సాయిబాబా ధరించిన కఫ్రీ లాంటి చొక్కాను ధరించేవారు. ఈ చొక్కాకి సిరాతో అరచేతి ముద్రలు, వేలి ముద్రలు అద్ది ఉండేవి. కొన్ని కఫ్రీలపై రామ రామ అనే అక్షరాలు అచ్చువేసి ఉండేవి. నిరంతరం సిరాతో కాగితంపై తమ బొటనవేలి గుర్తులు వేసి ఆ కాగితాలను భక్తులకు ప్రసాదించేవారు. అలా ప్రసాదించేటప్పుడు తమ కుడి అరిచేతిని తన నడినెత్తికి తాకించి తర్వాత ఆ ముద్రలు వేసిన కాగితానికి తాకించి భక్తులకిచ్చేవారు. నెల్లూరులోని అనేక గ్రామాలలో సంచరిస్తూ ఉండేవారు. చలమానాయుడు,
పోలిరెడ్డి వగైరా సేవక బృందం స్వామితో పర్యటిస్తూ ఉండేవారు. నిరంతరం వేలి ముద్రలతో పాటు అరుదుగా అగ్నిసేవనం కూడా చేసేవారు. రోజుకు ఎన్ని రీముల కాగితాలు ఎంత సిరా వాడేవారో చెప్పలేము. శ్రీ స్వామివారి కృప వలన వ్యాధులు నయమైన వారు, ఆపదలు తీరినవారు, పశువుల వ్యాధులు నివారించుకున్నవారు ఎందరో ఈ నిరంతర యజ్ఞానికి కాగితాలు, సిరాబిళ్లలు బస్తాల కొద్దీ సమర్పించేవారు. అటు తర్వాత వేలిముద్రలు తగ్గించి ఎక్కువగా అగ్నిగుండం వేసి నిరంతరం రాత్రింబగళ్ళు గుండం చెత్త ఉండి కట్టెలు సవరిస్తూ అర్థం కాని మాటలు మాట్లాడేవారు. రోజుకు కనీసం 2-3 బండ్ల కట్టెలు కాల్చేవారు. ఎంత వర్షమైనా మండు టెండైనా సరే అగ్ని చెంత కూర్చునే ఉండేవారు. వెంకయ్య స్వామి పందిరి అనే నానుడి ఒకటుంది. శ్రీ స్వామి ఉదయం 10 గంటల ప్రాంతంలో సూర్యకిరణాలు తన తలపై పడకుండా ఉండేందుకు ఒక కర్ర నాటి దానికి తాటిమట్ట తగిలించేవారు. తాటిమట్ట తగిలించిన ఒక అరగంట వరకు నీడ ఉంటుంది గాని అటుపైన నీడ ప్రక్కకు జరిగి శ్రీ స్వామివారు ఎండలోనే ఉండేవారు. శ్రీ స్వామివారు అగ్నిని వేల్చే పనిలో నిమగ్నమైతే ఇక మన లోకంలో ఉండరు కనుక ఇది నీడ ఎండ అనేది తెలిసేది కాదు. 2-3 పగళ్ళు రాత్రుళ్ళు అలాగే అగ్ని ముందు కూర్చుని ఉన్న రోజులున్నాయి. ఎప్పుడో ఆ గుండానికి సమీపంలోనే గోని సంచిపై పడుకొని యోగ నిద్రకు ఉపక్రమించేవారు. ఈ దశలో మొలకు పంచె కొన్నాళ్లు, కౌపీనం కొన్నాళ్లు ధరించేవారు. శరీరానికి చొక్కా గాని బనీను గాని ధరించేది లేదు. చివరి వరకు కళ్లకు పాదరక్షలు ధరించి ఎరుగరు. అగ్నిగుండం వేశారు. రోజుకు సుమారు 5-6 బండ్ల కట్టెలు కాల్చేవారు. ఈ 8 సంవత్సరములు స్వామి అగ్నిగుండం వేసిన స్థలంలోనే నేడు సమాధి మందిరం వెలసింది. రమణయ్య అనే భక్తుడు దున్నపోతుల బండితో నిరంతరం కట్టెలు తోలుతుండేవాడు. మోపూరు దశయ్య, వెంకటయ్య మొదలగు సేవకులు శ్రీ స్వామివారికి కట్టెలు, బొంతజేముడు చెట్లు కొట్టేవారు. పగటిపూట అప్పుడప్పుడు శ్రీ స్వామివారు కూడా వీరితోటి అడవిలోకి వెళ్ళేవారు. అయితే శ్రీ స్వామివారు కట్టెలు కొట్టే తమ సేవకుల నుండి కొంత దూరంలో ఏకాంతంగా తిరిగేవారు. కొన్నాళ్లు ఫలానా చెట్లు మాత్రమే కొట్టమని శ్రీ స్వామివారు చూపేవారు. ఈ నిరంతర అగ్నిగుండం వలన కొన్ని మైళ్ల దూరం అడవి సమూలంగా నిర్మూలనమైంది. ఇదంతా పంట చేలవుతాయ్యా, ఇక్కడంతా ఊరవుతుంది, గోవు పాదమంత స్థలం చిక్కదు అని ఆనాడు శ్రీ స్వామివారు చెప్పిన మాటలు ఈనాడు నిజమైనాయి. ఈ 8 సంవత్సరాలు శ్రీ స్వామివారు అగ్నిగుండం వేసిన స్థలంలోనే నేడు శ్రీ స్వామివారి సమాధి మందిరం వెలసింది. శ్రీ స్వామివారు ఎక్కువగా తమకు బుద్ధి పుట్టినప్పుడల్లా తమకు తోచిన గ్రామాలలో సంచరించేవారు. తరువాత వారి కాళ్ళు ఏ కారణంగానో స్వాధీనంలో లేకుండా పోయాయి. వైద్యం చేయించాలంటే శ్రీ స్వామివారు సుతారమూ ఒప్పుకోలేదు. పూర్వం నేనొక ఆవును కొట్టాను, దాని ఫలితమే ఇది, కనుక దానిని నేను అనుభవించి కర్మదోషాన్ని పోగొట్టుకోవాలి, కనుక నేను మందు తీసుకోను అని ఖండితంగా చెప్పేవారు. శ్రీ స్వామివారు నడవలేనందున ఒకే చోట ఉండేవారు. ఒకరోజు తన సేవకుడు రోసిరెడ్డితో, నన్ను తాటాకు మీద కూర్చోబెట్టి కొంచెం దూరం లాక్కుపోయ్యా అని అడిగారు. అతడు అలానే చేశాడు. తాటాకు మీద తీసుకుపోవడం శ్రీ స్వామివారికి బాధగా ఉంటుందని 6 అంగుళాల ఎత్తుగల 4 చక్రాల బండిని చేయించి దానిపై కూర్చోబెట్టి శ్రీ స్వామివారిని వారు కోరిన చోటికి భక్తులు లాక్కుపోయేవారు. ఒక్కొక్కప్పుడు బండి గతుకుల్లో పడి ఒళ్లంతా అదిరేది. ఆ తర్వాత భక్తులు డోలీలో మోసుకుపోతామని అడిగి స్వామి అంగీకరించగా వారు అలాగే స్వామిని మోస్తుండేవారు. ఈ విధంగా మహాసమాధికి 2 సంవత్సరముల ముందు వరకు శ్రీ స్వామివారు నెల్లూరు, పొదలకూరు, చిట్టేపాళెం, పెన్నబద్వేలు, కుల్లూరు, రాజుపాళెం, సోమశిల, కోటితీర్థం, యనకుర్తి, ముదిగేడు, డేగపూడి, తలుపూరు, కలిచేడు, నవకోటి సిద్ధలయ్య కోన, చెర్లోపల్లి, తిరుపతి, కంచి, సంగం, నెల్లూరు, పెనవర్తి, మైపాడు, ఇందుకూరుపేట,
గొలగమూడి మొదలగు ప్రదేశాలలో తరచుగా సంచరిస్తుండేవారు. శ్రీ స్వామివారు ఏనాడూ గృహస్థులను ఆశ్రయించలేదు. దేవాలయాలు, పాడుబడ్డ ఇళ్ళు, చావడి, పాఠశాల, వేప చెట్లు మొదలగు వాటిని ఆశ్రయించేవారు. నిష్కపటమైన భక్తి శ్రద్ధలతో గృహస్థులు మనస్ఫూర్తిగా ఆర్తితో ఆహ్వానిస్తే వారి గృహాలకు వెళ్ళేవారు. కాని అచ్చట కూడా వారి ఇంటి బయట గాని, కొట్టాలలో గాని, వరండాలలో గాని మాత్రమే ఉండేవారు. వర్షమొచ్చి తడుస్తున్నప్పుడు చూరు కిందైనా ఒదుక్కుంటారే గాని ఇంట్లోకి రారు. ఎక్కడైనా ఇండ్లలోకి వచ్చి దునివేశారంటే ఆ ఇంటివారు చాలా అదృష్టవంతులన్నమాట. శ్రీ స్వామివారు ఒక్కరే తిరిగేటప్పుడు తనకు తీవ్రంగా ఆకలైనప్పుడు భగవంతుడు చూపిన ఇంటికి వెళ్లి వాళ్లు పెట్టింది తిని వెళ్ళిపోయేవారు. అయితే అన్నం ఉంచుకుని లేదని చెబితే పలానా చోట పలానా ఉట్టి మీద పలానా కూర ఉన్నదని తాను చూసినట్లు చెప్పేవారు. కనుక పిచ్చి వెంకయ్య సామాన్యుడు కాడని అడిగిన వారు తప్పక అన్నం పెట్టేవారు. దానికి 100 రెట్లు అధికంగా ప్రతిఫలం పొందేవారు. శ్రీ స్వామివారు బాగా నడిచే రోజులలో కూడా ఏనాడు పాదరక్షలు ధరించేవారు కాదు. అడవులలో తిరుగుతుండేవారు. ముండ్లు గుచ్చుకుంటే తీయించుకునేందుకు మల్లెముళ్ళు, సూది, దబ్బనం, చాకు తమతో ఎప్పుడూ ఉంచుకునేవారు. వారి కాళ్లలో నుండి ఒక్కొక్కసారి భక్తులు 2 అంగుళాల పొడవు గల ముళ్లను కూడా తీసిన సందర్భాలున్నాయి. అది చూచిన వారు ఆశ్చర్యపోయేవారు. శ్రీ స్వామివారు గుండం వేసుకునేటప్పుడు గుండానికి 4 అంగుళాల దూరంలో తల ఉంచి పడుకోవడం చూచాను. అంత దగ్గరలో మనం ఉంటే ఆ సెగకు మనం ఓర్చుకోలేము. తమ తమ తోటల దగ్గర ఒక గుంట త్రవ్వి పెన్న నీళ్లను ఒక కాలువ ద్వారా ఆ గుంటలకు పెట్టి ఆ గుంటలోని నీళ్లను ఏతాము ద్వారా తమ తోటలకు పెట్టుకుంటారు రైతులు. శ్రీ స్వామివారు అచ్చటకు వెళ్లి ఆ కాలువలోని నీటిని సగం నీరు పెన్నకు వదిలేవారు. మిగిలిన సగం నీరు తోటకు మడవ కట్టాలంటే 2 మనుషులు అవసరమయ్యేవారట. అంత ఎక్కువగా నీరు పారేవి. వారు ఉన్మత్త అవస్థలో తిరుగుతుంటే ఒకచోట దొంగతనం జరిగి పోలీసులు దొంగల కొరకు వెతుకుతూ శ్రీ స్వామివారిని అనుమానించి పోలీస్ స్టేషన్లో పెట్టారు. 2 రోజులు మాట పలుకు లేకుండా అచ్చట కూర్చున్నారు. తర్వాత వదిలేశారు. అక్కడి నుండి నేరుగా దక్షిణాదిన రాజపద్మాపురంలో ఉన్న తన చెల్లెలు మంగమ్మ దగ్గరికి వెళ్లి చెప్పుకుని ఒకే మాయన ఏడ్చారట. శ్రీ స్వామివారు ఏడిస్తే మంగమ్మ ఏడ్చేది. చూచేవారికి ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాత విషయం తెలిసి నిన్ను నిర్బంధించిన వారిని తీసుకొచ్చి కొడతాంలే వెంకయ్య అని ఓదారిస్తే పసిపిల్లవాడిలాగా ఏడ్పు మానారట. అక్కడక్కడా తిరిగి సాయంకాలానికి అన్నానికి చెల్లెల దగ్గరికి వెళ్లేవారు స్వామివారు. వెంకన్న దండగ తిండి తింటున్నాడని బావమర్దులు ఏమాత్రం అసంతృప్తిగా ఉన్నా ఇక అక్కడ నిలిచేది లేదు. స్వామి వస్తే మౌనంగా అన్నం పెట్టి తలుపేసి మనం బయటకొస్తే తింటారు. మనం వారి అన్నం దగ్గర ఉంటే మీరు బయటికి పోండి తింటాను అనేవారు. సాయంకాలం దాకా చేలలోనూ అడవిలోనూ తిరిగి వచ్చేటప్పుడు 2 సేర్ల గుత్తి వేరుశనక్కాయలు ఏరి మూటగట్టుకొచ్చి చెల్లెలికిచ్చి అన్నం తిని వెళ్లేవారు. వారికి రుణపడరాదని కాబోలు శ్రీ స్వామివారు అలా చేసేవారు. ఇంటి నుండి బయటికి వెళ్ళాక మరలా తమ స్వగ్రామమైన నాగుల వెల్లటూరు రాలేదట. ఒకసారి ఆయన పక్క గ్రామాలలో ఉంటే శ్రీ స్వామివారి తమ్ముడు వెళ్లి పిలిస్తే వచ్చారు. జొన్న కోత కోస్తుంటే శ్రీ స్వామివారు కూడా కోతకు వంగి చాకలి యోగం మంగళ యోగం అని అరుస్తూనే 2 మనుషుల కోత కోశారు. 4 రోజులు కోయవలసిన కోత 2 రోజుల్లోనే అయిపోయిందట. స్వామి అని ప్రఖ్యాతిగాంచాక వీరు పలానా చోట ఉన్నారని తెలిసి వీరి తల్లిగారు తినుబండరాలు చేసి తీసుకువెళ్లి సమర్పిస్తే వాటిని తమతో ఉన్న వారందరికీ సమానంగా పంచమని తర్వాత చాలా స్వల్పంగా వారు సేవించారట. ఒక రోజున శ్రీ స్వామివారు మంగమ్మ గారింట రాత్రి భోజనం చేసి వెళ్లి అంతలోనే మరలా వచ్చి, బావా మంగమ్మ ఏదో మందు పెట్టింది, ఒళ్లంతా సూదులతో గుచ్చినట్లు మంటలు చురుకులుగా ఉంది, అన్నం తినాలి పెట్టండి అన్నారు. అప్పటికి అందరూ భోజనం చేసి పడుకున్నారు. ఇప్పుడెక్కడ వెంకయ్య అన్నం లేదు, ప్రొద్దున వండి పెడతాము అన్నారు. అట్లయితే ఒడ్లు గాని రాగులు గాని పెట్టమని అడిగారు.
2 సేర్ల రాగులు పెట్టించుకుని పోయి వాటిని తాను తినకుండా చీమలకు పోశారు. చీమల ఆకలి తీరితే ఆయన ఆకలి తీరుతుంది కాబోలు. బద్వేలు గ్రామం వద్ద అంకాళమ్మ బోటు అనే చోట పెన్నా నది 20 అడుగుల వెడల్పు కలిగి పారుతుంది. స్వామివారు అచ్చట ఆ నదికి స్వయంగా ఇసుక పోసి 5 అడుగుల ఎత్తున కట్ట వేసేవారు. అలాంటప్పుడు జయరామరాజు, వెంగయ్య ఇసుక మోసి శ్రీ స్వామివారికి సహాయం చేసేవారు. పెన్నా నది ప్రవాహం ఆగి నీళ్లు నిలిచాక ఆ నీళ్ల నుండి 2 అడుగుల వెడల్పు కాలవ తీసి ఆ నీటిని నదీ ప్రవాహ దిశకు వ్యతిరేక దిశలో కొంత దూరం పారించి తిరిగి ఆ నీటిని నదీ ప్రవాహంలో కలిపేవారు. ఆ విధంగా ఆ చిన్న కాలువ నీరు నదీ ప్రవాహంలో తిరిగి కలిసే చోట కంపతుక్కు నీటిపై పెట్టి తన యొద్ద ఉన్న కాల్చిన కపిలమోకు నిప్పు ఆ కంపకు పెట్టేవారు. మంట వేస్తూ మనుషులనెవ్వరినీ దగ్గరికి రానిచ్చేవారు కారు. ఆ నీటిని ముంతతో తీసుకుని మంటకు ఇరువైపులా తిరగబోస్తూ ఉండేవారు. సేవకులతో అనేవారు, అయ్యా, ఈ నీళ్ల విలువ ఎంతనుకున్నావు? తులం 300 కోట్లు. ఈరోజు లోకం అంతటికీ ఖర్చుకు పోను ఇంకా డబ్బు మిగిలింది అనేవారు. ఎందుకు స్వామి ఇదంతా అంటే, పెద్దమ్మవారు దూములు అనగా వైద్యానికి అలివిగాని కలరా వంటి జబ్బుల పాపం తగ్గేందుకయ్యా అనేవారు. ఒక్కొక్కప్పుడు సేవకుల చేతిలో పైసా ఉండదు. ఇప్పుడే తిరువళ్ళూరు పోవాలి, కదలండి, నెల్లూరు, జొన్నవాడ, కంచి మొదలగు దేవస్థానాలకి పోవాలంటారు శ్రీ స్వామివారు. డబ్బు లేదు స్వామి అంటే, వస్తుంది కదలండయ్యా అని తొందర చేసేవారు. శ్రీ స్వామివారు చెప్పినట్లు ప్రయాణానికి ఎవరో ఒకరు వచ్చి దక్షిణ రూపంలో అవసరమైనంత డబ్బు సమర్పించి పోయేవారు. ఒక మిట్ట మధ్యాహ్నం తలుపూరులో భక్తులు అన్నం వండుతున్నారు. వెంటనే కదలండి, ఒక్క క్షణం ఉండకూడదు అని సేవకులు ప్రయాణమైన దాకా ఊరుకోలేదు స్వామి. అన్నం ఉడుకుతుందంటే అన్నం వస్తుందిలే పదండయ్యా అన్నారు. అన్నం ఆశ వదిలేసి బస్టాండుకొచ్చారు అందరూ. పొదలకూరు వైపు వెళ్లే బస్సు వచ్చింది. ఇది కాదయ్యా మన బస్సు, తర్వాత బస్సుకు పోదాం అన్నారు. ఈ పాటికి అన్నం తిని వచ్చేవాళ్ళం కదా స్వామి అంటే, అన్నం వస్తుందయ్యా ఉండండి. డబ్బు లేదు స్వామి, ఛార్జీలు కంటే పైవాళ్లు పంపుతారులే అని అన్నారు. అన్నట్లే కొంతసేపటిలో పొట్టేపాళెం ఆదిలక్ష్మమ్మ గారు స్వామి దర్శనార్థం కారులో వచ్చి గంపతో దోశలు, వడలు, పొంగలి, పులిహోర మొదలైన పదార్థాలు తెచ్చి తృప్తిగా తినబెట్టి అవసరానికంటే ఎక్కువగా దక్షిణ సమర్పించి వెళ్లారు. ఒక్కొక్కప్పుడు ఒకే ఊరిలో 2-3 చోట్ల మకాం మార్పించేవారు. పలానా దిశ వైపు పోవాలంటే ఎంత ఇబ్బంది గాని, మార్గం దుస్తరం గాని వెళ్లి తీరాల్సిందే. అన్నం తినని తినకపోని, ఎండగాని వానగాని వెళ్లాలంటే వెళ్లి తీరాలి. శ్రీ స్వామివారు నడిచేటప్పుడు కూడా అలానే తిరిగేవారు. అడవిలో శ్రీ స్వామివారు ఏం చేస్తారో చూడాలని అనేక మంది ప్రయత్నించారు. కాని ఎవరైనా తనను వెంబడించినట్లు తెలుసుకున్నారంటే వెంటనే ముండ్లలో అడ్డదిడ్డంగా నడిచేవారు. ఆ ముండ్లలో నడవలేక అలా ప్రయత్నించిన వారు వెనుదిరిగి వచ్చేవారు. పండ్లు తోమడం, పుక్కిలించడం అనేది లేదు. చప్పరిస్తున్న పొగాకు ఉమ్మేసి వెంటనే గంజి త్రాగేవారు. ఒకరోజు పెసల సుబ్బరామయ్య గారు వారి ఆయాసము శ్రీ స్వామివారి సన్నిధిన కూర్చున్న వెంటనే నివారణ అయినందున ఆనందోత్సాహంతో కనబడిన ప్రతివారికి స్వామి విషయం చెబుతున్నారు. శ్రీ స్వామివారు సుబ్బరామయ్య గారితో ఒకరోజు ఏకాంతంగా, ఎట్లంటే అట్లా మాట్లాడతావేమి అన్నారు. సుబ్బరామయ్య గారి నోరు కట్టేసుకోమని ఆత్మబోధ చేశారు శ్రీ స్వామివారు. మరొకసారి గొలగమూడి నివాసి ఒకరితో స్వామివారు ఇలా చెప్పారు, అయ్యా, నన్ను గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారే, అది తప్పు గదయ్యా అని. శ్రీ స్వామివారు మరొకప్పుడు, వీళ్ళిప్పుడే మూట విప్పి బండ్లకెత్తుతున్నారు, వద్దని చెప్పమ్మా అని తులసమ్మతో చెప్పేవారు. పై విధంగా తన మహిమ గోప్యంగా ఉండాలనే ఉద్దేశంతో కోట్లు, పడగలు, రాసులు అని పరిభాషతో మాట్లాడేవారు. దాని భావం జనానికి అర్థం కాక ఎక్కువ మంది తిరిగి వారిని దర్శించేవారు కాదు. అప్పుడప్పుడు నియమం లేకుండా బుద్ధి పుట్టినప్పుడు క్షౌరం చేయించుకునేవారు. అందరూ మంగలికి 50 పైసలు ఇస్తే శ్రీ స్వామివారు ₹1 గాని ₹2 గాని ఇచ్చేవారు. 1980వ సంవత్సరం తర్వాత వారు కోరకపోయినా సేవకులు అప్పుడప్పుడు గుండు చేయించి మీసాలు తీయించేవారు.
శ్రీ స్వామివారి భక్తులలో బరిగెల నాగయ్య ముఖ్యంగా ఈ సేవ తానే స్వయంగా చేసేవాడు. స్వామి వయస్సులో ఉండి తిరిగేటప్పుడు గిరజాలు మీసాలు ఉండే ఫోటోను ఆశ్రమంలో దర్శించవచ్చు. మహాసమాధికి ముందు 1 సంవత్సరం నిరంతరం తన 2 పిడికిళ్లను బిగించి వేళ్లు ఊడదయ్యనిచ్చేవారు కాదు. ఎంతటి రుగ్మతలో ఉన్నా, యోగస్థితిలో ఉన్నా కూడా ముందుకు జరిగి మూత్ర విసర్జన చేసేవారు గాని తన పరుపుల మీద విసర్జించేవారు కాదు. శ్రీ రోసిరెడ్డి గారు శ్రీ స్వామివారి మూత్రాన్నంతా ఒక్క బొట్టు వదలకుండా తీర్థంగా తాగేవారు. కనుకనే రోసిరెడ్డి కంటి చూపు లేకున్నా అన్నం మానివేసి అటుకులు ద్రవాహారంతో జీవిస్తున్న చివరి రోజుల వరకు కూడా ఊరిలో భిక్షకు వెళ్లి భక్తుల కోసం భిక్షాన్నం తెచ్చే తన సేవను దీక్షగా చేస్తూనే ఉన్నారు. సేవకులు స్వామి సేవ చేస్తే ఈయన ఈ విధంగా సేవకులకు సేవ చేస్తున్నాడు. అచంచలమైన వారి విశ్వాసమే వారి బలం. స్వామివారికి నియమితమైన దినచర్య అంటూ ఏమీ లేదు. ఒక్కొక్కప్పుడు 2 రాత్రుళ్ళు 2 పగళ్ళు నిరంతరం బండి ఆపండయ్యా అని గాని మరేవో ఇతర మాటలు గాని అరుస్తూ ఒకే ఆసనంలో కదలకుండా కూర్చునేవారు. వారు అరిచే మాటలను మరొకరు పెద్దగా చెబుతూ ఉండాలి. ఒక్కొక్కసారి రాత్రింబవళ్లు యోగనిద్రలో ఉండేవారు. అమాయకులు మాత్రం శ్రీ స్వామివారు బలహీనమై నిరంతరం నిద్రలో ఉన్నారని తలచేవారు. అట్టి నిద్రలో కూడా వారు సర్వజ్ఞత్వం ప్రదర్శించి భక్తులను ఆదుకోవడం ఎందరికో అనుభవం. ఉదాహరణకు 1978వ సంవత్సరంలో ఒకరోజు శ్రీ స్వామివారు ఒక రోజంతా నిద్రలో ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హఠాత్తుగా లేచి కూర్చుని అప్పుడే నామస్మరణతో నడిచి వచ్చిన శ్రీ సుబ్బరామయ్య గారికి ఒక చీటీ వ్రాయించి ఆశీర్వాద ముద్ర వేసి ఇచ్చి వెంటనే ముసుగు కప్పుకుని మళ్లీ నిద్రకు ఉపక్రమించారు. భక్తులు జావత్రాగమని ప్రార్థించినా వినిపించుకోలేదు. 5 నిమిషాలకల్లా సుబ్బరామయ్య గారి అవ్వగారు మరణావస్థలో ఉన్నారని వెంటనే రమ్మని మనిషి వచ్చాడు. వారు వెంటనే కలిచేడు వెళ్లి శ్రీ స్వామివారి పాదతీర్థం ఊది ఆమె నోటిలో వేస్తే మ్రింగింది. తులసి నీళ్లు కూడా త్రాగింది. మందు పోస్తానంటే నోరు తెరవలేదు. శ్రీ స్వామివారి పాదతీర్థం సేవించి ప్రాణం వదిలింది. ఆమె తన అంతిమ గడియలలో రాత్రింబగళ్లు సాయినాథుని ప్రార్థన చేసుకున్న పుణ్యమూర్తి. కనుకనే శ్రీ స్వామివారి రూపంలో శ్రీ సాయి తన ఆశీస్సులనందించి సద్గతి ప్రసాదించారు. పై సన్నివేశంలో శ్రీ స్వామివారు నిద్రలోనున్నప్పటికీ అది మన నిద్ర లాంటిది కాదు. ఆ స్థితిలో వారికి 3 మైళ్ల నుండి తన ఆశీస్సుల కొరకు సుబ్బరామయ్య గారు పాదచారి అయి వస్తున్నారని తెలుసు. 2 గంటలలో వారి అవ్వగారు మరణించబోతున్నారని తెలుసు. సుబ్బరామయ్య గారిని పిలుచుకొని పోవడానికి మనుషులొచ్చే విషయం కూడా తెలుసు. ఆమె నిరంతరం సాయినామము ఉచ్చరించిన పుణ్యమూర్తి కనుక అంతిమ గడియలలో ఆమెకు తన ఆశీస్సులతో సద్గతి ప్రసాదించాలని కూడా తెలుసు. కనుకనే వెంటనే నిద్రలేచి భక్తులు బ్రతిమలాడిన గంజి కూడా త్రాగకుండా చీటీ వ్రాయించి ఇచ్చి మళ్లీ యోగనిద్రకు ఉపక్రమించారు. నిజమైన యోగికి రాత్రింబగళ్లు లేవని శాస్త్రం. అది శ్రీ స్వామివారికి ఎంత చక్కగా సరిపోయిందో. సాధనా కాలంలో వీరి అనన్యమైన వైరాగ్యం చూచేవారికి ముగ్ధులను చేస్తుండేది. లడ్డు పెట్టినా వద్దనరు, కాని కొంచెం కారం పచ్చడి పెట్టించుకుని అందులో లడ్డు కలుపుకుని తినేవారు. ఒకప్పుడు భక్తులు శనగపప్పు, బెల్లం, కొబ్బరి దంచి పొడి చేసి డబ్బాలో పోసి అందుబాటులో ఉంచితే శ్రీ స్వామివారు తీసుకుని తినేవారు. ఒకరోజు శనగల పొడి డబ్బా బదులు భక్తులు వారి చెంత పొరపాటున తలస్నానానికి ఉపయోగించే సీకరేణి పొడి డబ్బా ఉంచారు. సీకిరేణి పొడి తినేశారు. తెల్లవారి సేవకులు తమ పొరపాటుకు పరితాపం చెందారు. శ్రీ స్వామివారు మహాసమాధికి ముందు 15 సంవత్సరాల నుండి మంచినీరు త్రాగి ఎరుగరు. ఎప్పుడు త్రాగినా వేడి నీటిలో చక్కెర కలిపి ఇస్తే త్రాగేవారు స్వామివారు. తనను కాని తన పాదాలను కాని ఎవ్వరినీ తాకనిచ్చేవారు కాదు. వారి 10 మంది సేవకులలో ఎప్పుడూ 3 మాత్రమే వారిని తాకేందుకు అనుమతి ఉన్నది. వారికి పూజలు చేయనివ్వరు. వారికి ప్రదక్షిణలు చేస్తుంటే ఒకే ఒక ప్రదక్షిణ చాలని చెప్పేవారు. దక్ష అనే సంస్కృత పదానికి శ్రద్ధ అని అర్థం.
మనకు ఎవరిపై శ్రద్ధ ఉంటుందో వారికి మన భావం వ్యక్తం చేసుకునే పద్ధతే ప్రదక్షిణలు చేయడం, దక్షిణ సమర్పించడం. మన శ్రద్ధను చూరగొన్న వారిని గూర్చి ఎంత తెలుసుకున్నా తనివి తీరదు. వారిపై నిజమైన ప్రీతి గలవారు వారి మనసంతా తమ ప్రీతిపాత్రుల చర్యలను, మాటలను తలుచుకుంటూ హృదయమంతా వారి ధ్యాసతో నింపుకుని పులకించిపోతారు. ఇట్టి మన అంతరంగాల బాహ్య ప్రకటనే ప్రదక్షిణ. ఈ విధంగా మన మనస్సులో వారి చుట్టూ పరుగులు తీసేటట్లు చేసుకోండని, అప్పుడు ఒక ప్రదక్షిణ చేసినా చాలని శ్రీ స్వామివారు అలా అనేవారు. శ్రీ స్వామివారికి తాటి ఆకే ఆసనం, మట్టి ముంతే పాత్ర, గోనెపట్టులే పరుపు, భూదేవి వారి ఊయల, రాగి అంబలి, చిన్న ఉల్లిపాయ, మిరప్పుడి ఇవే వారి పంచభక్ష్య పరమాన్నాలు. పాత పంచలు దుప్పట్లే వారి చీనాంబరాలు. ఎంత వైరాగ్యమూర్తో! బాల్యం నుండి శ్రీ స్వామివారికి పిచ్చెక్కిందని అందరూ తలచినప్పటికీ ఆయన స్వగృహంలో ఉన్న సుమారు 20 సంవత్సరాలలో గాని, తర్వాత ఆయన పాదచారి అయి సంచారం చేసే సమయాల్లో గాని ఒక్కసారైనా ఆయన ఎవ్వరినీ ఇలాంటివారు అలాంటివారు అని పొగడి గాని విమర్శించి గాని ఎరుగరు. నాభినందది నద్వేష్టి అన్న సూత్రం ఆయనలో ఎప్పుడూ తొణికిసలాడేది. స్వామికి ఇష్టాయిష్టాలు లేవు. తమ చుట్టూ ఉన్న సేవకులు నిరంతరం లోకాభిరామాయణం, పరనింద చేస్తున్నా కూడా ఒక్కసారైనా ఏమయ్యా అలా మాట్లాడడం తప్పు కదా అని చెప్పి కూడా ఎరుగరు. ఏనాడైనా తనకు ఫలానా కూర కావాలని గాని, ఈ కూర బాగుంది ఇది బాగాలేదు అని గాని, ఫలానా పని ఇలా చెయ్యాలి అని గాని ఆయన చెప్పి ఎరుగరు. ఏది లభిస్తే దానితో తృప్తిగా భోంచేసేవారు. గంజి లేదని మిఠాయి పెడితే జిహ్వకు రుచి చూపకూడదని ఆ మిఠాయికి మిరప్పుడి కలిపి మరీ స్వీకరించేవారు. బాహ్య పరిస్థితులను లెక్క చేయక నిరంతరం ధ్యేయం వైపు సాగడమే వారి లక్ష్యమన్నట్లు నడుచుకునేవారు. ఎండ, వాన, గాలి వేటిని లెక్క చెయ్యక నిరంతరాగ్నిని నియమంగా వ్రేల్చేవారు. శ్రీ స్వామివారు భోంచేసే విధానం గురించి దేవళ్ల వెంకటయ్య గారిలా చెప్పారు. శ్రీ స్వామివారు శిష్య బృందంతో కలిసి ఎక్కడైనా విడిది చేసినప్పుడు మొదట విస్తర నిండా అన్నం పెట్టాలి. దానిని అంచు వెంబడ కట్టవలే చేసేవారు. స్వల్పంగా మాత్రమే మధ్యలో ఉంచుకునేవారు. మరలా అన్నం పెట్టించుకుని మజ్జిగ వేసుకుని భోజనం పూర్తయిన తర్వాత విస్తర చుట్టూ కట్టవలే ఉన్న అన్నాన్ని నేలపై ఏ వైపు దాన్ని ఆ వైపుకు మునివేళ్లతో చల్లేసేవారు. శ్రీ స్వామివారు అన్నం తినే రోజుల్లో వారికి 3 విస్తళ్ల అన్నం వడ్డించవలసి వచ్చేది. ఒక బేసిన్ నిండుగా అన్నం తెచ్చి బోర్లించాలి. కాని గరిట, హస్తము వగైరాలతో ఒప్పుకోరు. మొదట విస్తర నిండా పెట్టిన అన్నాన్ని తమ సిరా పూసుకున్న చేత్తో తాకి తనకు ఆతిథ్యమిచ్చిన భక్తునికిచ్చేవారు. అది మనం మహాప్రసాదంగా తీసుకోవాలి. రెండవసారి కూడా విస్తర నిండా అలానే వడ్డిస్తే దానిని తానే స్వయంగా ముద్దలు చేసి పెద్ద ముద్దలు విస్తర చుట్టూ పెట్టి మిగిలిన అన్నాన్ని చిన్న ముద్దలుగా చేసి విస్తర చుట్టూ ఇంకొక వరుస పెట్టి అప్పుడు మిగిలిన అన్నం తినేవారు. అన్నం మరలా మారు ఎప్పుడూ వడ్డించుకునేవారు కారు. వెంకమ్మ లాంటి భక్తుల ఇండ్లకు వచ్చినప్పుడు మొదటి విస్తరలోని అన్నం తాకి వారికి ప్రసాదంగా ఇచ్చేవారు. ఒక్కొక్కప్పుడు అయ్యా ఒక్క రవ్వ కారం పెడతావా అని అడిగేవారు. అప్పుడు ఎండు మిరపకాయలు, ఉప్పుగల్లు, ఎర్రగడ్డ ఇస్తే ఆ 3 అరిచేతిలో నలుపుకొని అన్నంలో కలుపుకొని తినేవారు. ఇది కొన్నాళ్లు చూచి రోసిరెడ్డి ఒక భక్తురాలి దగ్గర ఎండు మిరపకాయలు, ధనియాలు, ఉప్పు వేయించి మెత్తగా దంచి పొడి చేయించి డబ్బాలో సిద్ధంగా ఉంచుకునేవారు. స్వామివారు కోరినప్పుడు పెట్టేవారు. అప్పుడప్పుడు అరుదుగా శ్రీ స్వామివారు కొంచెం బెల్లం పెట్టయ్యా అని అడిగి పెట్టించుకుని తినేవారు. అందువలన రోసిరెడ్డి వేయించిన శనగపప్పు, కొబ్బరి, బెల్లం మెత్తగా దంచి డబ్బాలో సిద్ధంగా ఉంచుకుని శ్రీ స్వామివారు అడిగినప్పుడు ఆ డబ్బా స్వామికిస్తే కొంచెం తీసుకుని తినేవారు. ఒక్కొక్కసారి స్వామి కరివేపాకు పొడి, చింతాకు పొడి, ధనియాల పొడి, కారప్పొడి అడిగి పెట్టించుకుని అన్నం కలిపి తినేవారు. ఒకరోజు శ్రీ స్వామివారు తమ సేవకునితో అన్నం వండి పెట్టయ్యా అన్నారు. అలాగే తయారు చేసి భక్తులు శ్రీ స్వామివారికి సమర్పించారు. శ్రీ స్వామివారు తన అరిచేతిని నడినెత్తికి తాకించి తీసి అన్నానికి అద్దారు.
ఇలా ముమ్మారు చేసి ఆ అన్నాన్ని స్వామి స్వల్పంగా కూడా తినకుండా ఒక భక్తునికిచ్చి అందరికీ పెట్టయ్యా, జబ్బులు పోతాయి అన్నారు. వారు అలాగే చేశారు. ఒక్కొక్కప్పుడు నాకు త్వరగా ఆకు ఒక్క పెట్టయ్యా అనేవారు. తెచ్చేలోగా అనేకసార్లు అడుగుతూ తొందర చేసేవారు. కొంచెం తిని చప్పగా ఉందయ్యా, కారంగా చేసి ఇంకొంచెం పెట్టు అంటూ మొదట పెట్టినదంతా తినేసేవారు. ఈసారి సున్నం కాస్త ఎక్కువ వేసి పెడితే తినమ్మా తిను, బాగుంది తిను అని ఎవరో అదృశ్య వ్యక్తికి చెప్పినట్లు చెబుతూ తినేవారు. కొంచెం సేపటికి ఇక ఆమెను పొమ్మని చెప్పయ్యా, అంతా నేను చూసుకుంటాను అనేవారు. ఒకరోజు ఆంజనేయ స్వామి గుడిలో భక్తులు పాడే తత్వాలు ఆపమని ఓం నారాయణ ఆదినారాయణ అనే మంత్రం తాను చెబుతూ అందరి చేత చాలాసేపు చెప్పించారు. ఇంతసేపు శ్రీ స్వామివారు ఏనాడు తానుగా చెప్పి నామం చేయించలేదు. ఆయన జావ మాత్రం త్రాగే రోజులలో అప్పుడప్పుడు అరుదుగా తెల్లగడ్డలు ఉడకబెట్టి గాని కాల్చి గాని ఒలిచి ఒత్తి ఇస్తే చప్పరించి మింగేవారు. అవి కావాలని వారే అడిగేవారు కూడా. స్వామివారికి జావ పోసే సేవ ప్రతినిత్యం రోసిరెడ్డి చేసేవారు. ఒకరోజు అతడు కట్టెలకు పోయిన సమయంలో మరొక స్వామి సేవకుడు ఈరోజు స్వామికి జావ నేను పోస్తాను అని తీసుకుపోయాడు. శ్రీ స్వామివారు వద్దన్నారు. రోసిరెడ్డి కట్టెలు తెచ్చి అక్కడ వేసి అలవాటు ప్రకారం శ్రీ స్వామివారికి జావ పోయబోయాడు. స్వామికి జావ వద్దంట, నీవెందుకు తీసుకుపోవడం అని ఇతర భక్తులు అడ్డం చెప్పారు. రోసిరెడ్డి వారి మాట పట్టించుకోకుండా జావ తీసుకుపోయాడు. నీవు గనుక తాగుతానయ్యా అని చెప్పి శ్రీ స్వామివారు జావ స్వీకరించారు. శ్రీ స్వామివారికి ప్రతినిత్యం ఏ సేవకుడు ఏ సేవ చేస్తాడో అతడే ఆ సేవ చెయ్యాలి. వారు చెబితే తప్ప సేవకులు తమ నిత్యకృత్యం మార్చుకుంటే ఒప్పుకునేవారు కాదు. శ్రీ స్వామివారు అన్నం తినే రోజులలో కూడా రోసిరెడ్డి ఆ సేవ చేసేవాడు. ఒకరోజు మరొక సేవకుడు ఈరోజు ఆ సేవ నేనే చేస్తానని పట్టుబట్టడంతో రోసిరెడ్డి పక్కకు తప్పుకున్నాడు. ఆ భక్తుడు అన్నం తెచ్చి శ్రీ స్వామివారిని తినమంటే అక్కడ పెట్టి పొమ్మన్నారే గాని తినలేదు. కొంతసేపయ్యాక శ్రీ స్వామివారు రోసిరెడ్డిని పిలిచి, పెడితే అన్నం నువ్వే పెట్టు, లేకుంటే నన్ను బండిలో వేసి ఆశ్రమంలోంచి లాగేయి అన్నారు కోపంగా. ఆనాటి నుండి ఇతర సేవకులెవ్వరూ శ్రీ స్వామివారికి మేము అన్నం పెడతామని వాదుకు వచ్చేవారు కాదు. ఒకరోజు రోసిరెడ్డి ఉరఫ్ నాగతాతతో స్వామి ఇలా అన్నారు, కుడి చేతి అరిచెయ్యి పట్టి 2 పుడిసెళ్లు నీళ్లు త్రాగు అని. అంతే, ఆనాటి నుండి నాగతాత గారికి దాహం నశించిపోయింది. సామాన్యంగా గుండాన్ని సేవకులు సవరిస్తుంటే అడ్డు చెప్పని ఆయన ఒక్కొక్కప్పుడు దాని చెంతకెవ్వరినీ రానిచ్చేవారు కాదు. తులసవ్వ నిత్యమూ ఆ గుండంలో సాంబ్రాణి వేసి నమస్కరించుకునేది. ఒకరోజు శ్రీ స్వామివారు చేతులడ్డం పెట్టి ఆమెను గుండం దగ్గరికి రానియలేదు. బహుశా మన స్థూల దృష్టికి గోచరించని రీతిన ఋషీశ్వరులో లేక దేవతలో గుండం వద్దకు వచ్చి ఉంటారని ఈ సన్నివేశాన్ని బట్టి మండుతున్న కట్టెలను తాకనివ్వక అబ్బో అబ్బో ఇప్పుడు తాకవచ్చా అన్నారు. పచ్చి బొంతజేముడు చెట్లు దునిలో వేసి అవి మండేందుకు ఎండుగడ్డి గుండంలో వేసి పకపకా నవ్వుతూ ఉన్నారు. కారణం అడిగితే బొంతలు పోట్లాడుకుంటున్నాయ్యా అన్నారు. ఒకసారి స్వామివారు ఒక మైదానంలో దునివేసుకుని కూర్చుని ఉన్నారు. స్వామి విషయం తెలియక ఒక వ్యక్తి బీడీ కాల్చుకోవడానికి నిప్పు కోసం వచ్చాడు. స్వామి దగ్గర తంబూరా వగైరా చూసి అతడు ఆ నిప్పుతో బీడీ కాల్చుకోవచ్చో లేదోనని అనుమానిస్తూనే కాల్చాలనే ఆతృతతో ఉన్నాడు. ఏమయ్యా, బీడీ కాల్చుకుంటావా? కాల్చుకో అన్నారు శ్రీ స్వామివారు. అది విని సేవకులు ఆశ్చర్యపోయారు. కారణం, ఆ రోజుల్లో దునిలో ఒక్క పుల్ల వేయాలన్నా శ్రీ స్వామివారే స్వయంగా వేసుకునేవారు గాని ఎవరినీ తాకనిచ్చేవారు కాదు. కాని అవతల వారి భావాన్ని బట్టి తాము నడుచుకునేవారని పై సంఘటన చెబుతుంది. దక్షిణ రూపంలో వచ్చిన పైకాన్ని శ్రీ స్వామివారు తన సేవకులకు వారి వారి కష్టము అవసరాలకు తగినట్లు ఇచ్చేసేవారు కాని తమ దగ్గర నిల్వ ఉంచుకునేవారు కాదు. పండుగలు మొదలైన సమయాలలో భక్తులు సమర్పించిన తినుబండారాలను వచ్చిన భక్తులందరికీ తన సేవకులకి కూడా ఎప్పటికప్పుడు పంచమనేవారు. దశయ్య, రమణయ్య, రోసిరెడ్డి వారికి కష్టం ఎక్కువ గనుక వారికి కొన్ని తినుబండారాలు దాచి ఉంచి ప్రత్యేకంగా ఇచ్చేవారు.
రాత్రింబగళ్లు తమతో పాటు నిద్ర మేల్కొనే రోసిరెడ్డి గారిని ఒంటరిగా అర్ధరాత్రి సమయాన పిలిచి తన చాప కింద దాచిపెట్టిన తియ్యటి పదార్థాలు ఇచ్చి పూరిపాక వెనకకు పోయి తినమని చెప్పేవారు. శ్రీ స్వామివారికి మహాసమాధి చెందే నాటికి సుమారు 95-98 సంవత్సరాల వయస్సు ఉంటుంది. చివరి 12 సంవత్సరాలు కేవలం ద్రవాహారంతోనే ఉన్నారు. కాని శరీరంపై ఎక్కడా కూడా వృద్ధాప్య చిహ్నాలైన ముడతలు లేవు. ఎప్పుడూ ఎముకలు కంటుకుని నున్నగా నిగనిగలాడుతున్న చర్మం చూస్తే తెలిసిన వారికి ఇది యోగ శరీరం అని తెలుస్తుంది. శ్రీ స్వామివారి నేత్రాలలోని ప్రశాంతత, గాంభీర్యం కొట్టవచ్చినట్లు కనబడేవి. చురుకుగా చురుక్కున మెరిసే కన్నులు ఆ మహాయోగికి పెట్టక పెట్టిన ఆభరణాలు. గురవయ్య ఎప్పుడూ శ్రీ స్వామివారి తల దగ్గరే ఉండి శ్రీ స్వామివారు అరిచే అరుపులు తాను అరుస్తూ నిరంతరం మేలుకుని ఉండేవాడు. శ్రీ స్వామివారు చేతులు వెనకకు పెట్టి తమ తల క్రిందనున్న దిండు పట్టుకుని దృష్టిని ఆకాశంలో నిలిపి అట్లానే చూస్తూ ఉండేవారు. శ్రీ స్వామివారి అట్టి స్థితిలో గురవయ్యకు ఒక విధమైన తన్మయత్వం కలిగి శ్రీ స్వామివారిని వదిలి వెళ్లాలని బుద్ధే పుట్టేది కాదు. ఇట్టి సమయాలలో శ్రీ స్వామివారిలో నుండి ఒక వెలుగు తనలోకి ప్రవహిస్తున్నట్లు గురవయ్యకు అనుభవం అయ్యేది. మహాసమాధికి 3 సంవత్సరాల నుండి శ్రీ స్వామివారు నిరంతరం సమాధి స్థితిలో ఉండేవారు కనుక పరుపు వేస్తే అభ్యంతరం చెప్పలేదు. గురవయ్యను కూడా పరుపు మీద కూర్చోమని లాగి కూర్చోబెట్టేవారు. అంతకుముందు వరిగడ్డిపై ఈతాకు చాపగాని తాటి ఆకు చాపగాని వేసి వాటిపై పాత గోనె పట్ట కప్పి కూర్చోబెట్టేవారు. అదే వారు పడుకునే పాన్పు కూడా. స్వామివారి ముఖ్య భక్తురాలైన ఒక్కెమ్మ భక్తితో నామజపం చేస్తూ ప్రోగు చేసిన దొండపొట్టుతో తయారు చేసిన పరుపు వేస్తే అంగీకరించారు. ఆ తరువాత ఆ పరుపు చినిగిపోయాక దూది పరుపులు వేసేవారు. ఏ గ్రామానికి వెళ్ళినా 2 రోజులు గడిచిందంటే శ్రీ స్వామివారు మరొక ఊరికి పోవడం గాని లేకుంటే అదే గ్రామంలో మరొక చోటుకి తన మకాం మార్చడం గాని జరిగేది. ఒక్కొక్కసారి నాకు రాత్రి పగులు తెలియడం లేదయ్యా, అయ్యా ఇప్పుడు ఎంత పొద్దెక్కింది అనేవారు రాత్రిపూట. 1980వ సంవత్సరం మార్చి నెల 10వ తారీఖున స్వామివారు తలుపూరు నారాయణదాసు ఆశ్రమంలో విడిది చేసి ఉన్నారు. అప్పుడు గురవయ్యతో స్వామి, అయ్యా ఇది ఏ ఊరు అని అడిగారు. తలుపూరు గదా స్వామి అంటే, ఆ సరే అన్నారు. అంటే భగవద్గీతలో నతద్భాసయతే సూర్యో నశశాంకో నపావక యద్గత్వా నని వర్తంతే తద్ధామ పరమం మమ అన్న స్థితిలో శ్రీ స్వామివారు ఉన్నారన్నమాట. దేనిని సూర్య చంద్రాగ్నులు వెలిగించలేవు, ఎట్టి స్థితిని పొందిన వారు మరలా అజ్ఞానములోనికి రారు, అటువంటి స్థితే వారిది. ఆయన నడవలేరు గనక ముంతలో మూత్ర విసర్జన చేస్తే భక్తులు తీసేవారు. మల విసర్జన చేయాలంటే ఎవ్వరూ లేని ఊరు బయట ఏకాంత ప్రదేశానికి తీసుకుపోవాలి. నేల మీద గడ్డి గాని బందారాకు గాని తంగేడు ఆకు గాని పరిచి దానిపై ఈత చాప వేసి పరుండబెట్టి మనం దూరంగా వచ్చేస్తే మల విసర్జన చేసేవారు. ఎప్పుడూ తన పడకపై మలమూత్ర విసర్జన చేయలేదు. ఆ తర్వాత వెంటనే బాగా వేడిగానున్న నీటితో స్నానం చేసేవారు. మహాసమాధికి ముందు 1 సంవత్సరం రోజులు నిరంతరం తీవ్ర ధ్యాన నిష్టలో ఉండేవారు. స్నానానికి పెట్టిన నీరు ఏమాత్రం వేడి తగ్గినా చలి చలి అని కేకలేసేవారు. వేడి ఎక్కువైతే అబ్బా అబ్బా అని అరిచేవారు. సరైన మోతాదుగా ఉంటే అది అది అంటూ స్నానం చేసేవారు. ఒక్కొక్కప్పుడు ఇంక చాలమ్మా, ఇంక చాలు, అంతే అంతే అనేవారు. అలాంటప్పుడు సేవకులు త్వరగా ఒళ్ళు తుడిచి తొడవక మునిపే స్వామివారిని పట్టి ఎత్తుకుపోయి పక్కపై పరుండబెట్టేవారు. స్వామివారి కౌపీనం పిండిన నీటిని భక్తులు భక్తితో కన్నులకద్దుకుని తీర్థంగా స్వీకరించేవారు. కొందరికి కళ్ళు మంటలు మసకలు ఉంటే ఆ కౌపీనం పిండిన నీరు కళ్ళల్లో వేసుకుని తమ తమ బాధలు పోగొట్టుకునేవారు. మన ప్రజ్ఞలో నుండగా తన ఒంటికి సబ్బురుద్దనిచ్చేవారు కాదు. అందువలన భక్తులు ఆయనకు సీకాయ పొడి, మంగచెక్క పొడి, శనగపిండితో ఒళ్ళు రుద్దేవారు. చివరి రోజులలో సబ్బు రుద్దినా అది ఏదైనది శ్రీ స్వామివారు పట్టించుకునేవారు కాదు. ఆయన బాహ్యస్థితి
తెలియని సమాధి స్థితిలో ఉండేవారు కనుక ఆయన అడ్డు చెప్పేవారు కాదు. బాహ్య ప్రజ్ఞ కలిగినప్పుడు కాళ్లకు ఒంటికి శ్రీ స్వామివారు అడిగి నువ్వుల నూనెతో మర్దన చేయించుకునేవారు. శ్రీ స్వామివారిని సృజించే భాగ్యానికి తపన పడే భక్తుల మనస్సు కనిపెట్టి ముళ్ళు తీసే మిషతోనూ నూనె మర్దించుకునే మిషతోనూ తమ స్పర్శ భాగ్యం ప్రసాదించేవారు. ఉదాహరణకి తన సేవకులను తప్ప ఇతరులను శ్రీ స్వామివారు తనను తాకేందుకు అంగీకరించేవారు కాదు. చలికాలంలో శ్రీ స్వామివారికి మంచు సోకుతుందని భక్తులు పందిరి వేస్తే ఆయన పందిరి వదిలి ఆరు బయటకు వెళ్లి అక్కడ దునివేసుకుని కూర్చునేవారు. తలుపూరులో దోమలు ఎక్కువగా కుడుతుంటే తరచుగా స్వామి తమ వీపును దువ్వెనతో గీరమని సేవకులను కోరేవారు. వారి బాధ చూచి భక్తులు ఒకప్పుడు శ్రీ స్వామివారికి దోమతెర కట్టారు. కాని శ్రీ స్వామివారు మాత్రం దాన్ని పీకి పారేసేవారు. స్వామి కదలకుండా ఉన్న చివరి రోజులలో మాత్రం భక్తుల ప్రయత్నం సఫలమైంది. ఈ రెండు చర్యలు శ్రీ సాయి చర్యలను ఎంతగానో పోలి ఉన్నాయి. రాత్రిపూట సేవకులందరూ స్వామి చుట్టూరా చాలా దగ్గరగా పండుకునేవారు. ఎన్నడూ ఎవ్వరికి గాని ఆయన లేచిపోయి దూరంగా పడుకోండి అని ఆజ్ఞాపించి ఎరుగరు. నిరంతరం సమాధినిష్ఠులయ్యున్న శ్రీ స్వామివారు తన పక్కనున్న భక్తులు సేవకులు చేసే అల్లరి గాని, లోకాభిరామాయణము గాని, పరదూషణ గాని, రాజకీయ విమర్శలను గాని చెవినబెట్టరు. ఆపమని ఎన్నడూ వారికి చెప్పేవారు కాదు. పోతూ ఉంటే పోనిచ్చేదే గదయ్యా అన్నారు కదా ఒకప్పుడు. చాలా అరుదుగా ఒకరోజు ఇలా అన్నారు, ఈరోజు ఎవరూ మాట్లాడకూడదు, సముద్ర స్నానానికి పోవాలి, ఒక్కెమ్మను కూడా తీసుకుపోవాలి అని. కాని చిత్రమేమిటంటే శ్రీ స్వామివారు సముద్ర స్నానానికే బయలుదేరలేదు కనుక వారి మాటలు ఎవరికీ అర్థం కాలేదు. వారన్నట్లే ఆ రోజు ఒక్కెమ్మకు సముద్ర స్నానం చేసి వచ్చినట్లు స్వప్న దర్శనమైంది. ఆ స్వప్నం కాకతాళీయమైనది కాదని, తామే ఆమె కట్టి పవిత్రమైన అనుభూతిని ప్రసాదించనున్నామని భక్తులకు తెలపడానికి శ్రీ స్వామివారు అలా అన్నారు. అయితే ఆ రోజు ప్రత్యేకంగా ఎందుకు మౌనం పాటించాలని భక్తులెవరూ వారిని అడగలేదు.